నేను యేసుక్రీస్తు నామమున అందరికి ప్రత్యేకమైన వందనాలు. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. యోహాను సువార్త 10:11 మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని ఒక మాట ఉంటుంది. ఆ మాట ఎవరి కోసం ఎవరితో చెబుతున్నారు అంటే తన కోసమే చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకోసమని నేను మంచి కాపరిని అనే పదం ఆయన వాడుతూ, ఇప్పుడు మంచి కాపరి ఉన్నారంటే చెడ్డ కాపరి కూడా ఉంటారు. ఇప్పుడు కాపరి అంటే ఏంటి? కాపాడేవాడు, రక్షించేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు. ఇప్పుడు చెడ్డ కాపరి ఏం చేస్తాడు? మంచి కాపరి ఇవన్నీ చేస్తాడు. కానీ చెడ్డ కాపరి ఏం చేస్తున్నాడంటే ఆయన కాయడు, ఆయన కాపాడడు, ఆయన పోషించాడు, ఆయన రక్షించాడు, ఆయన నడిపించాడు అని మనం అర్థం చేసుకోవాలి. గొర్రెలకునే కాపరి అవసరమా? మరి మనుషులకు కాపరి అవసరం లేదంటే దావీదు భక్తుడు అంటారు, యెహోవా నా కాపరి అంటారు, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి అని ఒక మనిషి చెబుతున్నాడు అంటే మనుషులకు కూడా కాపరి చాలా అవసరం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను కాపరిని అంటున్నారు. దావీదు దేవుడు నా కాపరి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కాపరి అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కాపరి అని మనం అర్థం చేసుకోవాలి. మంచి కాపరి ఒక లక్షణాలు ఎలా ఉంటుంది అంటే దావీదు కూడా ఒక కాపరియే. ఆయన గొర్రెలు కాసేటప్పుడు ఆ గొర్రెలలో ఒక దానిని ఎలుగుబంటి సింహం వచ్చి లాక్కుని వెళ్తూ ఉన్నప్పుడు ఈయన సింహాన్ని తరిమి ఆ గొర్రెని ఆ యొక్క సింహం నోటి నుండి బయటికి లాగి తీసుకొచ్చి కాపాడేవాడు దావీదు అని దేవుని వాక్యం చెబుతుంది. మంచి కాపరికి ఉండే లక్షణం ఏంటంటే త్యాగం చేస్తాడు. మంచి కాపరికి ఉండే లక్షణం ఏంటంటే ఆలోచిస్తాడు. మంచి కాపరికి ఉండే లక్షణం ఏంటంటే బాధ్యత తీసుకుంటాడు. మంచి కాపరికి ఉండే లక్షణం ఏంటంటే చక్కగా జాగ్రత్త కలిగి ఉంటాడు గొర్రెల గురించి అని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను మంచి కాపరిని అంటున్నారు. ప్రాణము పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు తన బిడ్డలైన మనలందరి కొరకు. ప్రాణం పెట్టడం అంటే అది చిన్న మాట అంటారా? ఒకరు ప్రాణాన్ని ఇవ్వాలి అంటే ఆయన ఎలా చనిపోయారు, ఆయన ఎలా ప్రాణం పెట్టారో మనందరికీ కూడా తెలుసు. నిన్నటి వీడియోలో మనం చూసాం. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని మీరు చూడండి. ఆయన ఏ రకంగా ప్రాణాన్ని పెట్టారు? చాలా ఘోరాతి ఘోరంగా హింసించబడి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి కాపరి. ఎవరికి కాపరి? మనందరికీ కూడా ఆయన కాపరి. మనలను కాస్తున్నవాడు, మనలను కాపాడేవాడు, మనల్ని రక్షించేవాడు, మనల్ని నడిపించేవాడు, మన గురించి ఆలోచించేవాడు, మన మీద బాధ్యత తీసుకున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారని మనం అర్థం చేసుకోవాలి. చెడ్డ కాపరిలు భూమి మీద చెడ్డ కాపరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు లేరు. బాధ్యత లేని వారిగా లేరు, ఆయన రక్షించని వారిగా ఆయన లేరు. అందుకోసం అంటున్నారు కదా నేను మంచి కాపరిని అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పుకుంటున్నారు. ఈరోజు కాపరి లేని విధంగా మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. యెహోవా నా కాపరిని దావీదు అంటున్నాడు అంటే గల కారణం అతను దేవుని సంబంధం కలిగి ఉండటాన్ని బట్టి మాత్రమే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే మాట అతను చెప్తున్నారు. మరి మనం ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఉన్నామా? ఆయనను మన కాపరిగా మనం అంగీకరించి ఉన్నామా? ఆయనను మనలను నడిపించి ఆయన అందుకంట నేనే ద్వారమును అనే మాట అంట. ద్వారమును నేనే మార్గమును అంటున్నారు ఆయన. అంటే ఆయన నడిపిస్తాడు, ఆయన రక్షిస్తాడు. నేను మార్గాన్ని, నేను ద్వారాన్ని అంటే ఎక్కడికి ద్వారం, ఎక్కడికి మార్గం అంటే ఆయన పరలోకానికి మార్గమై ఉన్నాడు, పరలోకానికి ద్వారమై ఉన్నాడు. కాపరి గమ్యానికి చేరుస్తాడు. కాపరి ఎక్కడికెళ్ళాలో అక్కడికి నడిపిస్తాడు. ఎక్కడ క్షేమమో అక్కడ కాపరి నడిపిస్తాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అటువంటి గొప్ప బాధ్యత కలిగిన కాపరి, మంచి కాపరి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ అటువంటి ప్రభువుని మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. చూస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను.